ఈ ఉదయకాలపు వేళ్ల వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుతారు. మార్కు సువార్త 11:24. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సాక్షాత్తు ఈ మాట పలికింది దేవాతి దేవుడు. ఈ లోకంలో ఆయన సశరీరుడుగా సంచరిస్తూ మరి ఆయన ఈ లోకంలో సేవ చేస్తున్న దినాల్లో ప్రసంగించిన ప్రసంగంలో మరి ఆయన చెప్పినటువంటి మాట, అంటే సాక్షాత్ యేసయ్యే ఈ మాట చెప్పారు. ఏమంటున్నాడు? ఉదయకాలం నా తండ్రి, ప్రార్థన చేయున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పైనున్న ఆ ఉపమానాన్ని మనకు తెలుసు. యేసయ్య చెప్తాడు కదా, ఎవరైనా మీరు విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసంతో, ఏ గింజ? ఆవగింజ. అసలే ఆయన పోలిక కూడా చూడండి, ఆవగింజ ఎంత ఉంటుంది. ఆవగింజ అంత విశ్వాసం మీలో ఉంటే సముద్రం ఎత్తి మరి కొండను ఎత్తి సముద్రంలో పడవేమని మీరు ప్రార్థన చేస్తే విశ్వాసాన్ని బట్టి అది జరుగుతుందని ఒక నమూనాగా చెప్పి అంటాడు కదా. మీరు ప్రార్థన చేయునప్పుడల్లా, ఎప్పుడు మీరు ప్రార్థన చేసిన ప్రార్థన అనేది ఏంటి? దేవునితో మనం మాట్లాడే అనుభవం. ప్రతి వ్యక్తి ప్రార్థన అంటే అదేదో అనుకుంటారు. ప్రార్థన అంటే మనము సృష్టించబడిన ఉద్దేశమే ప్రభుతో మన సహవాసం కలిగి ఉండాలని. ఆదాము అవ్వల్ని ఆయన సృష్టించుకున్నాడు. ఎందుకు? ఆదామును సృష్టించుకున్నప్పుడు మరి ఆయన ప్రతి సాయంకాలం వచ్చి మరి తన కుమారుడిని చూసినట్లుగా మాట్లాడినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ప్రతి సాయంకాలం అంటే దేవుడు ఒకరోజు వచ్చి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చినట్లుగా లేదు. ప్రతి సాయంకాలపు వేళ తన కుమారుడిని దర్శించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంటే దేవునికి ఏమి ఇష్టం అంటే తన బిడ్డలు తనతో మాట్లాడటం, వారితో ఆయన గడపడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనది కనుక, అసలు ఆయన సృష్టించుకున్నదే దానికోసం కనుక సహవాసం కలిగి ఉండాలి. అయితే ఆ సహవాసాన్ని మనుషుడు ఆ దినాన పాపంతో పోగొట్టుకున్నప్పుడు మరలా తన కుమారుని పంపించి ఆయన రక్తాన్ని చిందించినప్పుడు ఆ పరిశుద్ధ రక్తం చేత మనమంతా మరలా దేవునితో ఈ రోజున సహవాసం కలిగి తండ్రి, అప్పుడు దేవాలయపు తెర నడిమికి చెరిగింది. లేకపోతే మనమంతా ఎక్కడి దాకా రాము, మన తరపున ఇంకొక ఆయన వేడుకోవాలి. అది ఉంటే అలా ఉండేది. ఇప్పుడు మన పరిస్థితి ఎన్నని చెప్తాం? పాప సంకీర్తనలు మాత్రం ఎన్ని చెబుతాం మనం. ఇప్పుడు మనము ధైర్యంగా వస్తున్నాం, తండ్రి అని పిలుస్తున్నాం. మన హృదయంలో మనం చెప్పుకోలేని కూడా దేవునితో చెప్పుకొని దేవుని సన్నిధిలో మన శాంతిగా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇది ఎలా కలిగింది? అది ఆ కుమారుడి రక్తాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ప్రార్థన అనేది దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడే అనుభవం. మరి అందరికీ అనుభవం ఉందో నాకు తెలియదు. అనుభవం కలిగిన ప్రతివారు కూడా చాలా సంతోషంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలా మనం ప్రార్థన చేసే ప్రతి సమయంలో, ప్రార్థన చేయునప్పుడల్లా కూడా మనం ఏమై ఉండాలంట? మనము అడుగు వాటన్నిటినీ పొంది ఉన్నామని, పొందుకుంటాము అని కాదు, పొంది ఉన్నామని మనం నమ్మాలి. మరి మనకి ఈ సముద్రం అని, ఆవగింజని, కొండని, ఇవన్నీ కూడా మన బైబిల్లో చూస్తాము. నేను చిన్నతనంలో ఒక బైబిల్ స్టోరీ చదువుతున్నప్పుడు ఒక దాన్ని నేను చదవడం జరిగింది. దాన్ని ఉదయకాలం నేను మీతో చెప్తాను. అదేంటంటే, ఒక తల్లి దగ్గరికి 2 అన్న చెల్లెళ్ళు వస్తారు, చిన్న పిల్లలు. అందరూ హల్లెలూయా చెప్పండి. చిన్న వయసులో ఉన్న అన్న చెల్లెళ్ళు 2 వచ్చి, వాళ్ళిద్దరు కూడా ఇలాగే, వాళ్ళు కూడా సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు, అలాగే భక్తి కలిగిన పిల్లలు. ఇంట్లో కూడా తల్లి చక్కగా భక్తిలో పెంచింది కనుక 2 వచ్చి అంటారు కదా, మమ్మీ మాకు ఈరోజు ఏం కూర కావాలంటే చేపల కూర కావాలి మా అని అడిగారు. అది ఒక సండే కాదు, లేకపోతే ఎట్లా వాళ్ళకి ఆశ కలిగింది. అయితే ఆ రోజున బ్యాడ్ ఏంటంటే వాళ్ళ నాన్న ఇంట్లో లేరు. ఇక వాళ్ళ అమ్మ పిల్లలిద్దరూ వచ్చి నిలబడి మాకు చేపల కూర ఉండమ్మా, చేపల కూర కావాలి, చేపల కూర తినాలనిపిస్తుంది అని చెప్పంటే వాళ్ళ అమ్మ అందంట, నాన్న ఈరోజు డాడీ కూడా ఊర్లో లేరు కదా, మన ఇల్లు తీసుకురావడానికి కూడా మరి లేని పరిస్థితి కదా, ఎలా అమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారండి చిన్నపిల్లలు. ఏమన్నా తెలుసా?
మీరు నా యందు నిలిచి ఉండి నేను మీ యందు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు కదమ్మా. కనుక మేము అడిగాము, అడుగుతాము, దేవుడు తప్పకుండా ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఆ మాట పలికినప్పుడు ఇక వాళ్ళమ్మ చాలా వేదనతో వంట చేస్తా, చాలా బాధ, ఎలా చేయాలి, నా పిల్లలేమో అడుగుతున్నారని చాలా బాధపడుతూ తల్లి కూడా తన పనిలో తనుంది. ఆ సమయంలో పిల్లలిద్దరు ప్రార్థన చేసి సంతోషంగా వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఏమనో తెలుసా, అమ్మ మాకు చేపల కూర, మాకు చేపలు దొరికినాయి, దేవుడు తప్పకుండా మనకి ఈరోజు మేము చేపల కూర తినేటట్టు చేస్తాడు అన్న విశ్వాసంతో చెప్పేసి వాళ్ళ విశ్వాసాన్ని చూసి తల్లి కూడా చాలా కంగారు పడిపోయిందంట. మాకు దేవుడు ఇచ్చాడు అని సంతోషంతో బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయారంట, బయటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిన తర్వాత కాసేపటికి తల్లిని టెన్షన్ పడుతుంది, పెట్టలేట అన్నారని మనసులో బాధపడతా ఏం చేయాలనుకుంటుంటే ఈ లోపల ఇద్దరు అన్న చెల్లు మళ్ళీ పరిగెత్తుకుంటే అమ్మ 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 అనుకుంటూ వచ్చారంట. ఏమైందంటే మాకు చేప దొరికింది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారంట. హల్లెలూయా. చేప దొరకటం ఏందిరా అని అంటే, ఈ చేపని నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం సిద్ధంగా ఉంది చేపల కూర వండడానికి. చేప దొరికిందని, చేప ఎక్కడ దొరికిందంటే వీళ్ళ యొక్క విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు పక్షికి ఆజ్ఞాపించాడంట. ఆ పక్షి మొత్తానికి చేప తీసుకొని వెళ్తా తినటానికి దానికి కాలు జారి మొత్తానికి చేయి జార్చుకొని వదిలేసింది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఇదొక మనం ఈ మాటలు విన్నప్పుడు కొంతమందికి హేళనగా, వ్యంగ్యంగా అనిపించవచ్చు. ఇలాంటివి మనం చెప్పుకోవాలంటే చాలా మనం అనుభవించి ఉంటాం. అన్నీ మనం ఈ ఉదయకాలం చెప్పుకోలేం కదా. ఒక్కొక్కసారి మనకి ఏది ఇష్టమో దానిని దేవుడు ఒక తండ్రిగా గుర్తించి మరి చాలా ఇకన్నీ మనం చెప్పాలంటే చాలా చాలా సందర్భాలు మన జీవితంలో కూడా ఉన్నాయి, ఎవరో కాదు కదా. ఆ మధ్యకాలం ఒక ఆవిడంట, ఒక ఆశ్రమ గారు పుచ్చకాయ ఎందుకు తినాలనిపించిందంట. ఒక 13 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం పుచ్చకాయ ఏదో తినాలనిపించిందండి. ఇది నిజంగానే జరిగింది. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి మన జీవితాల్లోనే, మనం చూసాం, ఎన్నో చూసి ఉంటాం కదా. ఆ రోజునంట దేవా ఇట్లా పుచ్చకాయ తెచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. ఏంటంటే ఆ రోజున లారీలో వాళ్ళ చర్చి రోడ్డు పక్కన ఉంటుంది, లారీలో వెళ్ళి ఆయన పుచ్చకాయలు ఇచ్చేద్దాం అని చెప్పేసి పాస్టర్ గారికి ఇంటికి వచ్చాడు. ఆ పుచ్చకాయ అంతదేం కోరుకుంది, పుచ్చకాయ మామూలుగా కోరుకుంది కానీ అలింగానే పుచ్చకాయ ఇచ్చిపోయాడంట. హల్లెలూయా. ఎవరో కాదు, మా ఇంట్లోనే జరిగిన సంఘటన. మా ఇంట్లో అంటే మా దైవ సేవకులలో జరిగిన సంఘటన. కాబట్టి ఇవి ఏదో మేము బ్రతుకు తెరువు కోసం చెప్పుకునే కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుని వాక్యం సత్యం. ఎందుకంటే బైబిల్లో కూడా మన దేవుడు ఎలాంటి వాడంటే మనకి ఏది ఇష్టమో అది ఆయన గుర్తెరుగుతాడు, ఆ ఇష్టాలను తీర్చేదానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. అంటే మనం ఆయనకి ఇష్టంగా బ్రతికితే, ఆయనకి ఇష్టమైనది భూమి మీద ఏంటి? ప్రార్థించడం ఆయనకి ఇష్టం. మనుషులకు చెప్పేదానికంటే అందుకే నీకేది ఇష్టమో ఆయన అడుగు, ఆయన తప్పనిసరిగా నీకు ఇస్తాడు. ఆ రోజున ఏలియా గారికి మాంసం కూర తినాలనిపించిందేమో, అంటే మాంసం కూర తినాలనిపించడం కాదు, ఆయనకి అది ఇష్టం. కనుకే దేవుడు ఏం చేశాడు, ఆ ఇష్టమైన కూరని కరువులో కూడా పంపించాడు. మొక్కల కూరని ఆయన మొక్కల కూరని ఏం చేశాడు, కాకి చేత పంపించాడు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ నీకు నీ బిడ్డల విషయంలో ఏది కావాలని నువ్వు ఆశిస్తున్నావో, ఈ వాక్యాన్ని వింటున్న మీ వ్యక్తిగత జీవితాలలో కూడా మీకు ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని మనుషులతో చెప్పేదానికంటే కూడా దేవునితో చెప్పడం ప్రారంభించండి. మరి ముఖ్యంగా ఈ రోజున వాక్యం ఏంటంటే, నీవు ప్రార్థించున్నప్పుడల్లా పసిబిడ్డల విశ్వాసం ప్రార్థన చేశారు. ఏమన్నారు? మనం ఆయన యందు నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో అది అడగండి నేను ఇస్తానన్నాడని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత తల్లితో చెప్పిన మాట, మాకు దేవుడు చేపల కూర ఇచ్చేశాడని స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన కార్యం వాళ్ళ ఆశను దేవుడు తృప్తిపరిచాడు కదా. అలాగే ఉదయకాలపు వేళ అందుకే అంటాడు కదా, ఈ చిన్నవారి వాళ్ళు ఎవరైతే మార్చబడతారో, చిన్నవారికి అదే కదా గొప్ప విశ్వాసం ఉంటుంది పసిబిడ్డలకి. కనుక ఆ చిన్నవారి విశ్వాసం వల్ల మర్చిపోయి ఉదయకాలం మంచి సందర్భం గుర్తు వచ్చింది నాకు. గత కాలంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఎవరెవరో నా ఉపమానం కాదు, నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే కొంతమంది వాక్యాన్ని మరి ఇదిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో వరకు పిట్టకథలు చెబుతారని అంటారు. కనుక మా సాక్ష్యాన్ని మేము చెప్పాలి తప్పనిసరిగా. ఒక రోజున చిన్న వయసులో దీపావళి పండుగ చేస్తున్నారు అందరూ కూడా, చాలాసార్లు చెప్పే సంఘంలో నేను చేస్తామంటే మా ఇంట్లో అంత భక్తి ఎక్కువైపోయి పొరపాటును కూడా పక్కింటికి కూడా మీరు వెళ్ళొద్దు, పక్కింట్లో వాళ్ళకి పిల్లలు లేరు, వచ్చి మీరు మాతో ఉండి మీరు చక్కగా కాల్చుకొని సంతోషపడండి అంటే, అప్పుడు మేము పెద్దవాళ్ళం చిన్న చిన్న పిల్లలు
అయితే ఆ సమయంలో ఆ పక్కింటికి కూడా మీరు వెళ్ళకూడదు, మేము చర్చికి వెళ్తున్నాం, మీరు మాత్రం వెళ్ళారంటే జాగ్రత్త అని చెప్పేసి గిరిగేసి భక్తిలో పెట్టేసి వెళ్ళిపోయారు. ఇక నేను ఆ రోజు ప్రభా, మా ఇంటి పక్కనే ఒక చర్చి ఉంటుంది, అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటి పక్కన, వెళ్తా కూడా ప్రార్థన చేసుకున్నా. విశ్వాసం ఎక్కువగా, చిన్న వయసులో విశ్వాసం మరీ ఎక్కువగా ఉంటుంది. దేవుడిని అలా నమ్ముతాం. పెద్దవాళ్ళం అయిపోయాం అనుకో, ముదురులో ఇది ఎలా జరిగిద్ది అంటాం. ఆ వయసులో ఇలాగే దేవుని మాటను నమ్మి, ఏసయ్యమ్మ నాకు ఎలాగైనా సరే నా ఆశను తీర్చాలి. చిన్న వయసులో ఉంటాయి కదా చిన్న కోరికలు, ఎలాగైనా తీర్చాలి. మరి ఎవరు కూడా మా ఇంట్లో అయితే దీన్ని తీసుకురారు. ఈరోజు అయితే నాకు ఆ సంతోషం అనుభవించాలని ఉంది. ఏం చేయాలని చెప్పి ప్రార్థన చేసుకుని చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చా. విశ్వాసం చూసారా, వచ్చి ఉంటాయని విశ్వసించే, ఇలాగే అనుకొని ఇంటికి వచ్చి చూస్తే ఏం లేదు, నార్మల్గానే ఉంది. మరలా ప్రార్థన చేసుకుని మోకరించి, ప్రభువా నేను వెళ్తున్నా, ఎలాగైనా సరే మా మావయ్య బయటికి వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఎట్లాగైనా సరే మరి ఏదో ఒక విధంగానైనా సరే ఏదో ఒకటి తీసుకొని రావాలని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకుని నేను పరిగెత్తుకుంటూ వెళ్తే అలా చూస్తే మా మావయ్య చీకట్లో నల్ల కవర్ వేసుకొని వస్తున్నాడు. ఏదోలే అనుకున్నా. తీరా ఇంటికి వచ్చి చూస్తే పెద్ద కవరు దీపావళి బాంబులు వేసుకొని వచ్చాడు. ఇదేంటి మా ఇంట్లో దీపావళి బాంబులు రావు కదా అని చూస్తే వాళ్ళ ఫ్రెండ్ కొట్టుబెట్టి దివాలా తీసాడండి. దేవుడి దివాలా మన ప్రార్థన పెట్టి కొట్టేమైపోయింది, దివాలా తీసేసాడు. దివాలా తీసైతే పెద్ద కవర్ వేసుకొని వచ్చాడు. ఇక ఆ కవర్ తీసుకొని వస్తే ఆశ్చర్యం, వాళ్ళకి ఆశ్చర్యం, కానీ నాకు నిజంగా నేను ఎందుకు దేవుడిని అడిగాను, అది నువ్వు ఇచ్చావని నేను స్తోత్రం చెప్పినాను, వెళ్ళిపోతున్నానని. ఇది ఈ విశ్వాసం ఇప్పుడుదిగా చిన్న వయసు నుంచే ఉంది. హల్లెలూయా. అప్పుడు వాటిని మా తాతగారు ఉన్నారు, ఆయనకి చాలా వైరాగ్యం ఎక్కువ. మీరు మన ఈ పండగ కాలొచ్చకూడదు, మన పండగ వస్తుంది, ఎప్పుడు దీపావళి ఎప్పుడు క్రిస్మస్, అప్పుడు దాకా వాటిని మళ్ళీ దాచిపెట్టి మమ్మల్ని అల్లాడిచ్చి పెట్టారన్నమాట భక్తిలో. కనుక ఈ ఉదయకాలం నేను చెప్పగలిగేది ఈ మాటలు ఏదో మామూలుగా వినడం కాదు, కానీ ఈ మాటలను విశ్వసించాలి. చిన్న బిడ్డ వల్లే మనం మార్చబడినప్పుడే పరలోక రాజ్యం ఉంటుంది అనేది ఎంత వాస్తవమో, ఆ చిన్న బిడ్డలో ఉన్న గొప్ప విశ్వాసం, అదిగా చిన్నపిల్లలు ఎలా అయితే విశ్వసించారో, నేను నా చిన్న వయసులో ఎలా అయితే ఆ కార్యం జరగకముందే అది పెద్దల ద్వారా విని, సేవకులు చెప్పినప్పుడు విని, మా చిన్న సండే స్కూల్ వాక్యం విని, ఆ విశ్వాసం నా హృదయంలో ఎలా ఉండి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దాన్ని పొందుతామని కాదు, అది అర్థం అవ్వాలి మీకు. ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఇస్తాడని కాదు, నువ్వు ఇచ్చావయ్యా, నా బిడ్డ పక్షాన్ని నువ్వు ఈ కార్యం నువ్వు చేసావు, నా ఇంటిలో అదిగో ప్రతిదానిని నువ్వు అప్పులు తీర్చావు, లేదా నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇట్లా నేను ప్రార్థన చేసిందల్లా నువ్వు నాకు ఇచ్చావని మనం విశ్వాసంతో స్తుతించడం మనం ప్రారంభించాలి. అదే కదా మరియమ్మ తల్లి కూడా కార్యము జరగక మునిపే సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అని ఆమె స్తుతించినప్పుడు, అంతేకాదు నన్ను ధన్యురాలంటారు సమస్త తరముల వారని ముందుగానే ఆమె స్తుతించింది. అది అక్షరాలు ఈ రోజున జరుగుతుంది, అవునా కదా? వాళ్ళ భక్తి వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఈ రోజున మరియమ్మను పూజించే వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. అంటే గల కారణం ఆ రోజున ఆమె స్తుతించిన అనుభవం. ఏ విధము చేతనని తన బిడ్డల యొక్క ప్రార్థన దేవుడు, అయితే అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి, దైవ చిత్తానుసారమైనటువంటి ఆశలై ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు వాటిని మనకి తీరుస్తాడు. కనుక ఉదయకాలపు వేళ ఇంకా అవిశ్వాసంతో ఉన్నావా? అవిశ్వాసపడొద్దు, కన్నీరు వేడవద్దు. ఉదయకాలను ప్రభు నీతోని చెప్తున్నాడుగా, మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రార్థనలో ఇలాంటి అనుభవం మనలో ఉందా? మన ప్రార్థన చేయనప్పుడల్లా కూడా అవి మనకు దేవుడు ఇచ్చాడన్న విశ్వాసంతో దేవుడిని స్తుతించే ఆ గొప్ప విశ్వాస జీవితం మనకు కలగాలి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమేనయ్యా, ప్రార్థించినప్పుడల్లా మేము పొంది ఉన్నామని నమ్మమని నాయన నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ఇంకా ప్రభా విశ్వాసంతో ఉన్న ప్రతి వారిని కూడా మీరు మార్చండి నాయన. విశ్వాస పరిమాణంలో అయ్యా ఇదిగో విశ్వాసంలో వాళ్ళు శక్తిమంతులుగా మార్చబడినట్లుగా కృప చూపండి నాయన. నిశ్చయముగా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా చిన్న బిడ్డల యొక్క విశ్వాసము వలె నాయన, చిరతనంలో చూపినటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి నాయన నువ్వు చేసిన కార్యాలు, అయ్యా నీవు ఉన్నవాడు అనువాడు అయ్యా, ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని మీరు మాకు కలుగు చేయండి నాయన. అయ్యా అనేకుల జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని బట్టి మారు మనసుని కలుగు చేసి, అయ్యా గొప్ప విశ్వాసాన్ని కలుగు చేసి గొప్ప కార్యాలు ప్రభా నీ ద్వారా అనుభవించినట్లుగా సహాయం చేయండి నాయన. అనేకులు సాక్షులుగా నిలబడదురుగాక తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఉదయకాలమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. అయ్యా ఇదిగో ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమాన్ని వారికి కలుగు చేయమని ఉదయకాలపు
దీవెనతో ప్రతి వారిని నాయన మీరు నడిపించమని వేడుకొనుచు యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా కూడా మీకు తోడై ఉండి ప్రార్థనలో కలిగే ఆ ఉన్నతమైన దీవెనలన్నిటినీ మీరు పొందుకున్నట్లుగా గొప్ప విశ్వాసాన్ని నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.